కామెంట్ చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. క్లోజ్ వచ్చి నా వైపు, ఓపెన్స్ వచ్చి అవతల వైపు అయితే ఉండాలి. ఈ విధంగా ఫస్ట్ అయితే చివర్లు హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఒక లైన్ అయితే తీసుకోవాలి. చివర్లో సమానంగా వచ్చేలాగా ఒక లైన్ అయితే తీసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ కింద మార్జిన్ తీసుకోవాలి. హాఫ్ ఇంచ్కు ఒక మార్జిన్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మనము పొడవు అనేది ఏ విధంగా తీసుకోవాలనేది ఆది బ్లౌజ్తో చూద్దాం. ఫస్ట్ ఆది బ్లౌజ్ అయితే బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. పొడవు అనేది షోల్డర్ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి నెక్ దగ్గర నుంచి అయితే ఇలా తీసుకోకూడదు. ఇక్కడ పావించు మనం క్రాస్గా కుట్టేస్తాం భుజాలు జారకుండా ఉండడానికి. అందుకని ఇటు సైడ్ నుంచి అయితే కొలతనైతే తీసుకోవద్దు. ఇట్లా తీసుకుంటే ఇక్కడ పావించి మనం క్రాస్గా వేస్తాం భుజాలు జారకుండా. అందుకని మనకు కరెక్ట్ అనేది అయితే రాదు. ఈ చివరి నుంచి ఈ విధంగా పెట్టుకొని ఇలానైతే చూసుకోవాలి. కొంచెం ఇలా లాగినట్టుగా పట్టుకుని ఇలా గట్టిగా లాగకూడదు. చూడండి 13.5 ఇంచెస్ అయితే ఉంది. 13.5 ఇంచెస్ పొడుగు అయితే ఉంది. మనము 13.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. 13.5. ఇదే విధంగా ఈ చివరిని కూడా 13.5కు ఒక మార్క్ చేసుకుందాం. ఈ మార్కింగ్కి ఒక లైన్ గీసుకుందాం. నెక్స్ట్ ఖర్చు కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా 13.5 పొడవు 13.5 కానీ 14 కానీ ఎంత ఉండని హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ పైన ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. అంటే మనకు వచ్చే పొడవును బట్టి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. 13.5 వస్తే 14.5, 14.5 వస్తే 15.5. ఆ విధంగా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసుకోవాలి. చూడండి ఇప్పుడు పొడవు వచ్చేసి 13.5, పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ వచ్చి మొత్తం 14.5. ఈ విధంగా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏ సైజు వరకైనా ఈ విధంగానైతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం నడుము లూజు ఎంత అనేది ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ని అయితే ఈ విధంగా ఉక్స్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని లాగకూడదు. ఇలా పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి. కాజా పట్టిని ఇక్కడికి ఫోల్డ్ చేయాలి. కాజా పట్టికి ఫోల్డ్ చేసి దీన్ని ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇది వచ్చేసి చూడండి 30 సైజు. ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్. నడుము లూజ్ వచ్చి 30. ఈ విధంగానైతే తీసుకోవాలి. కాజా పట్టిని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. నాకు కరెక్ట్ ఇక్కడికి 30 వచ్చింది. కాజా పట్టిని తీసుకోకూడదు. 30లో 4వ భాగం ఎంత? మనకు 30లో 4వ భాగం, లూజ్లో 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం అనేది ఏ విధంగా తీసుకోవాలంటే మనం 30ని ఇలా టేప్ను ఈ విధంగా 30కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ ఇందులో సగం చూడండి 7.5 7.5 ఇంచులు. అంటే మనము నడుము లూజ్ వచ్చి ఏ సైజు వరకైనా ఈ విధంగానే తీసుకోవాలి. 28 ఉంటే ఇలా టేప్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇదే విధంగా 4 ఫోల్డింగ్ చేసి తీసుకోవాలి. 4వ భాగం అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు 7.5 వచ్చింది. 7.5కి ఒక మార్క్ చేసుకోవాలి. 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకు బ్యాక్ సైడ్ అయితే ఇలా డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు వచ్చి నేనైతే 2 తీసుకున్నాను. ఖర్చు అనేది మన ఇష్టము. 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి చెస్ట్ లూజ్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలని చూద్దాం. చెస్ట్ లూజ్ అనేది అయితే ఆది బ్లౌజ్ తోటి అయితే అవసరం లేదండి. ఇది ఏ సైజు, నడుము సైజు వచ్చి ఏ సైజు అనే దాన్ని బట్టి మనం ఏ విధంగా తీసుకోవాలనేది చెప్తానండి. చూడండి ఇప్పుడు ఈ సైజు ఇది వచ్చి 30 అంటే 28, 29 ఇలా 30 ఇవన్నీ చిన్న సైజు. అదే 31, 32 ఇలా ఇవన్నీ పెద్ద సైజు. అంటే ఇది చిన్న సైజు కనుక దీనికి నడుము లూజ్ వచ్చి ఏ విధంగా తీసుకోవాలనేది చెప్తా. చూడండి నడుము లూజ్ వచ్చి మనకి ఎంత వచ్చింది? 7.5 ఇంచులు అయితే వచ్చింది. 7.5 ఇంచులకు 1 ఇంచ్ యాడ్ చేయాలి. చిన్న సైజు బ్లౌజులకు 30, 29 ఈ బ్లౌజులన్నిటికీ చెస్ట్ లూజ్ వచ్చి మనకు నడుము లూజ్ ఎంత వస్తుందో దాంట్లో 1 ఇంచ్ యాడ్ చేయాలి. అదే పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసి 1.5 ఇంచులు అయితే యాడ్ చేయాలి. ఇది మనకు చిన్న సైజు బ్లౌజ్ కనుక మనం 1 ఇంచ్ని యాడ్ చేయాలి. నడుము లూజ్ ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్. అదే పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే నడుము లూజ్ ఎంత వస్తుందో దాంట్లో 1.5 ఇంచ్ అయితే యాడ్ చేయాలి. ఇది మనకు చిన్న సైజ్ కనుక ఇక్కడ నుంచి మనకు నడుము లూజ్ 7.5 వచ్చింది కనుక దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకు 8.5 ఇంచులు అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి 8.5 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నడుము లూజ్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా, 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా లైన్ తీసుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా లైన్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ అనేది కూడా మనకు ఆది బ్లౌజ్ తోటి అయితే పని లేదండి. ఏ విధంగా తీసుకోవాలంటే చిన్న సైజ్ బ్లౌజ్లకు వచ్చి 5 నెక్ షోల్డర్ మొత్తం కలిపి, అదే పెద్ద సైజ్ బ్లౌజ్లకు వచ్చి 5.5 తీసుకోవాలి. మనకి ఇది ఏంటి చిన్న సైజ్ బ్లౌజ్ 30 కనుక, చిన్న సైజ్ బ్లౌజ్ కనుక మనకు నెక్ షోల్డర్ వచ్చి 5 తీసుకోవాలి. ఇదే విధంగా 5 ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ మొత్తం కలిపి మనం 5 తీసుకున్నాం కదా, నెక్ మాత్రం చిన్న సైజ్ బ్లౌజ్లకు వచ్చి 2 తీసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే 2.5 తీసుకోవాలి. అర్థమైంది కదా. మొత్తం నెక్ షోల్డర్ కలిపి 5.5 తీసుకోవాలి. పెద్ద బ్లౌజ్లకు అయితే, చిన్న బ్లౌజ్లకు అయితే 5 తీసుకోవాలి. నెక్ వచ్చి ఓన్లీ చిన్న సైజ్ బ్లౌజ్లకు అయితే 2 తీసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే 2.5 తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ కనుక నేను నెక్ వచ్చి 2 తీసుకున్నాను, ఇక్కడికి ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి ఏ సైజు వారికైనా 6 తీసుకోవాలి. ఈ విధంగా 6 తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ బాగా సన్నగా బక్కగా ఉండి అంటే 25, 26 సైజు ఉన్న వాళ్ళకు బాగా సన్న ఉంటే మాత్రం నెక్ డౌన్ వచ్చి 5.5 తీసుకుంటే సరిపోతుంది. 5.5 తీసుకుంటే సరిపోతుంది. కానీ మిగతా ఏ సైజు వరకైనా 6 తీసుకుంటే సరిపోతుంది. చంక లోతు వచ్చి నెక్స్ట్ ఇక్కడ క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకొని ఇది కూడా మనం ఎలా చేసుకోవాలంటే మనకు ఏదైనా ఆది బ్లౌజ్ తోటి అవసరం లేదండి. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చి 1.5 దగ్గర తీసుకోవాలి. సారీ అండి, అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 1.5 తీసుకోవాలి. చూడండి నేనైతే 1.5 తీసుకుని, ఇది వచ్చి చిన్న సైజ్ బ్లౌజ్ కనుక ఈ మార్క్ బాగుంది. చూడండి కొత్త వారికి అయితే ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఈ మార్కింగ్ తాకిస్తూ ఇక్కడ ఈ లైన్కు టచ్ అవుతూ చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోండి. చంకరం అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నెక్ లోతు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తోటి తీసుకోవాలి. ఇది మనకి కింద మిడిల్లో ఎంత ఉంది బ్యాక్ సైడ్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనకు కింద ఈ కప్పు బ్యాక్ సైడ్ కప్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఈ కప్ వచ్చి 5 ఉంది అంటే 5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ వదిలేయాలి. మళ్ళీ 5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పైన 2 తీసుకున్నాం కనుక పైన షోల్డర్ వచ్చి 2.5 తీసుకుంటే ఇక్కడ కింద డౌన్లో 3 తీసుకోవాలి. కింద పైన 2 తీసుకున్నప్పుడు ఏ సైజ్ వరకైనా కింద 2.5 తీసుకోవాలి. ఒకవేళ డీప్ ఎక్కువ ఇట్లా వెడల్పు కావాలనుకుంటే 3 కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. లైన్ తీసుకోవాలి. ఇందులో ఏ నెక్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్కే డిజైన్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ రౌండ్ నెక్లకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ కానీ 6 ఇంచ్ కానీ తీసుకోవచ్చు. చూడండి నేనైతే 30 ఇంచ్ తీసుకుంటున్నాను. 30 ఇంచ్ లేకపోతే తక్కువ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఈ మార్కింగ్ ఇలా ఈ విధంగా ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్యాక్ డాట్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ మనం ఖర్చు కోసం అయితే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ మిడిల్ దగ్గర నుంచి ఇది ఈ విధంగా ఈ లైన్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ డాట్స్ పొడుగు అనేది కూడా మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఈ పొడుగు అనేది 15 ఇంచుల కన్నా పైన ఉంటే 15 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే 4.5 తీసుకోవాలి. అదే 15 ఇంచుల కన్నా తక్కువ ఉంటే 4 తీసుకుంటే సరిపోతుంది. పొడుగుని బట్టి తీసుకోవాలండి. ఈ డాట్స్ అనేది డాట్ పొడుగు అనేది అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఇదైతే మనకు 15 లోపే ఉంది కనుక 14.5 ఇంచులు ఉంది కనుక నేనైతే 4 తీసుకుంటున్నాను. అదే పొడుగు అనేది 15 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం 4.5 తీసుకోవాలి. డాట్ పొడుగు అనేది డాట్ వెడల్పు వచ్చి మనం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ మిడిల్లో 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇటు
ఇలా పెట్టుకొని ఇటు ఈ విధంగా మార్కర్ వీల్ ఉంటేనైతే ఈ విధంగా ప్రెస్ చేయండి. బ్యాక్ సైడ్ ఇలా పడుతుంది. నా దగ్గర మీద మార్కర్ వీల్ లేదు. నేనైతే చేయితోటి ఇలా డ్రా చేసుకుంటే కింద మార్క్ పడుతుంది. ఇలా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేస్తాను. ఏ సైజ్ వారికైనా ఈ కొలతలతో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ట్రై చేయండి. ఎవరైనా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. కరెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, చంక రౌండ్ అనేది కూడా మనము కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, నేనైతే కట్ చేశాక గుర్తొచ్చిందండి, సారీ అండి. నేను ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసేసి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ తీసుకున్నాం కదా, ఈ విధంగా మనకు నడుము లూజ్ ఎంత వస్తుందో మనకు చంక రౌండ్ అంత కరెక్ట్ వస్తే మనకు కరెక్ట్ చంక రౌండ్ వచ్చినట్టు అండి. ఏ సైజు వరకైనా నడుము లూజ్ ఎంత వస్తుందో అంతే చంక రౌండ్ రావాలి. చూడండి, నాకు 7:30 వచ్చింది, అంటే పావు ఇంచు ఎక్కువ వచ్చింది. పావు ఇంచు కొంచెం అటు ఇటు వచ్చినా ఏం కాదండి, కానీ చాలా తక్కువగానే ఎక్కువగానే వస్తే కొంచెం ఇది పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగానైతే ఎప్పుడైనా మనకు నడుము లూజ్ ఎంత వస్తుందో మనకి చంక రౌండ్ అనేది ఈ విధంగా ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి టేప్ని అయితే ఈ విధంగా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని చూసుకోవాలి. ఈ లైన్ వరకు ఇలా వస్తే కరెక్ట్ చంక రౌండ్ కూడా మనకు కరెక్ట్ వచ్చినట్టండి. నేనైతే ఇది చెప్పడం మర్చిపోయాను, కటింగ్ అయ్యాక చెప్పాను, అందుకని ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నానండి. చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మనము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు చంక రౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇలా చూసుకోవాలి, ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇది వచ్చి 10 బాగుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 10 బాగుంది. 10 బావులు ఇక్కడ హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ తీసేయాలి. ఎప్పుడైనా మనం ఈ విధంగా అయితే హ్యాండ్స్ కోసం మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం కనుక మనం ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా కొలుచుకొని తీసుకుంటే కరెక్ట్ అనేది మనకు కరెక్ట్ ఎంత పెట్టుకోవాలనేది అర్థమవుతుంది. ఇది చంక రౌండ్ను ఈ విధంగా కొలుచుకొని మనకు వచ్చేసి ఎంత వచ్చింది, 10 బావు వచ్చింది. 10 బావులో -1 తీసేయాలి. ఎక్కడ ఎంత వస్తుందో దాంట్లో 1 తీసేసి మనం అయితే అట్లా ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫోల్డింగ్ వచ్చి నా వైపు, ఓపెన్స్ వచ్చి అవతల వైపు. ఇలా మనకి ఎంత వచ్చింది, 9 బావు కావాలి మనకు ఫోల్డింగ్. ఇప్పుడు ఇట్లా మొత్తం ఫోల్డ్ చేస్తే ఎంత ఉంటుంది చూడండి, 8 ఉంది, మనకు 9 బావు కావాలి. ఈ విధంగా కట్ చేస్తే ఏమవుతుందంటే 2 సైడ్స్ అక్కులు పడతాయి. ఇలానైతే 1 సైడే అక్కులు వస్తాయి మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి క్లాత్కి. మనము 9 బావు కరెక్ట్ ఉందో లేదో చూసుకొని క్లాత్ని ఇలా కొంచెం వెనుకలు జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ 9 బావు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా చూడండి, కరెక్ట్ 9 బావు ఉంది. ఈ ఫోల్డింగ్ ఈ విధంగా ఉండాలి. చివరి ఖర్చులు కరెక్ట్ సమానంగా ఉండడానికి ఒక లైన్ అయితే గీసుకొని కట్ చేసుకోండి, చివరికి సమానంగా ఉండడానికి. నెక్స్ట్ వచ్చి హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోండి. మనకు హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఫస్ట్ అయితే పొడుగు తీసుకుందాం. ఇవి వచ్చి హాఫ్ హ్యాండ్స్ అండి. నా కస్టమర్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు, అందుకని నేనైతే ఫుల్ హ్యాండ్ వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకున్నాను. వాళ్ళు 10 చెప్పారు. 10 చూడండి, 10. మనము మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మొత్తం 10, 10, 10.5 హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా, అంటే ఇదే 10.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. చివరికి కూడా ఏ సైజు వరకన్నా హ్యాండ్ పొడుగు ఎంత ఉంటుందో దానికి కూడా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ పైన, హాఫ్ ఇంచ్ కింద, ఏ సైజు వరకైనా ఈ విధంగానే తీసుకోవాలి. హ్యాండ్స్ ఇలా ఒక లైన్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ చంక లోతు, ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేదాన్ని బట్టి మనము
నెక్ చంకల ఊత అనేది తీసుకోవచ్చు. ఇది చిన్న సైజా పెద్ద సైజా అనే దాన్ని బట్టి తీసుకోవచ్చు. మనకు దీంతో ఆది బ్లౌజ్ తోటి అయితే పని లేదు. ఇది వచ్చేసి 30 కదా, 30 కనుక ఇది చిన్న సైజు కనుక దీనికి వచ్చేసి 3 తీసుకోవాలి. అదే పెద్ద సైజు అంటే 31, 32 సైజు ఉన్న వాటికైతే 3.5 ఇంచు లోతు అయితే తీసుకోవాలి. ఇది చిన్న సైజు కనుక 3 అయితే తీసుకోవాలి లోతు. దీని మీద ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా చిన్నగా. ఈ విధంగా చిన్న సైజు వాటికి లోతు వచ్చేసి 3, పెద్ద సైజు వాటికి అయితే 3.5 తీసుకోవాలి. ఇప్పుడు మనము ఖర్చు కోసం ఎంత ఎంత తీసుకున్నాం, 2 తీసుకున్నాం. 2కి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడికి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. ఇది ఆది బ్లౌజ్ తోటి తీసుకోవచ్చు అండి. నా దగ్గర ఇది హ్యాండ్ పొడుగు లేదు కనుక డైరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 అండి. ఖర్చు కోసం 2 ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లూజ్ అయితే కంప్లీట్ ఈ విధంగా డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ క్రాస్గా కటింగ్ అనేది ఏ విధంగా తీసుకోవాలని చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే తీసుకోవాలి. అది పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే 2.5 తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కనుక 2 తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకోవాలి. చిన్న సైజుకి అయితే 2, పెద్ద సైజుకి అయితే 2.5. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్లకు అయితే 1, పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే 1.5 తీసుకోవాలి. చిన్న సైజులకు వచ్చేసి 1, పెద్ద సైజులకు వచ్చి 1.5. చిన్న సైజు కనుక నేను 1 తీసుకున్నాను. ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ మూల దగ్గర నుంచి ఈ విధంగా ఇలానైతే ఈ 1/2 ఇంచు కలుపుకుంటూ ఈ విధంగా ఈ లైన్కి అయితే ఇలా డ్రా చేయాలి. ఇక్కడ ఈ లైన్ కలుపుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం డౌన్ చేసుకొని ఈ విధంగానైతే డ్రా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే ఈజీగా డ్రా చేస్తానండి. ఇదైతే కొత్త వాళ్ళ కోసం కనుక నేనైతే ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడైతే ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా తీసుకోండి, ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి. ఈ విధంగా అయితే కట్ చేసుకొని మధ్యలోనైతే ఇది ఫోల్డింగ్ ఉంది కనుక ఇలా కట్ చేయండి. ఇక్కడికి ఒక కట్ పెట్టండి. మనము స్టిచ్ చేసుకున్నప్పుడు చివర్లకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మిడిల్లో కూడా ఒక కట్ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకుందామండి. ఇటు సైడ్ అయితే మనకు కొంచెం అతుకు పడుతుంది. చూడండి, చిన్న ముక్కలు వేయాలి, 1 సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ అయితే లోతు తీసుకుందాము. లోతు అనేది ఏ విధంగా తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ అనేది చూపిస్తాను. చూడండి, ఏ సైజ్ వరకైనా ఈ మిడిల్లో నుంచి 1 ఇంచ్కి అయితే ఒక మార్క్ ఈ విధంగా తీసుకోవాలి. మనం ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి టేపు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ ఈ విధంగా పెట్టుకొని ఎంత ఉంది చూసుకోవాలి. చూడండి, 7 ఉంది. 7కి మిడిల్లో ఇలా టేప్ని ఫోల్డ్ చేయండి. చూడండి, 3.5. ఇక్కడికి ఒక మార్క్ ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, 3.5 ఇంచు లోతు తీసుకోండి. ఇక్కడ 3.5 ఇంచుకు చిన్న సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి 3.5 ఇంచు తీసుకోండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కనుక నేనైతే 3.5 ఇంచు తీసుకున్నా. ముడతలు రాకుండా అయితే చాలా నీట్గా వస్తుంది. ఒకవేళ బాగా ముడతలు వస్తున్నాయి అనుకుంటే 3.5 ఇంచు తీసుకోండి, లేకపోతే నార్మల్గా వస్తున్నాయి అంటే 1/2 ఇంచు తీసుకున్నా సరిపోతుంది. నేనైతే 3.5 ఇంచు తీసుకుంటున్నా, ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా పైకి మళ్ళీ క్రాస్ ఇక్కడ ఈ మార్క్కి ఈ విధంగా క్రాస్ ఈ విధంగా తీసుకోవాలి. ఏ విధంగా డ్రా చేసామో ఆ విధంగా అయితే కట్ చేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అనే గుర్తు కోసం అయితే మిడిల్లో చిన్న టక్స్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ అనే గుర్తు కోసం. చూడండి, హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఓపెన్స్ నా వైపు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని దీని చుట్టూరా అయితే డ్రా చేయాలి. ఏ విధంగా ఉందో బ్యాక్ పార్ట్ ఆ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. చూడండి, ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే డ్రా చేయండి. చేశాను చూడండి.
ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఈ విధంగా లైన్ తీసుకుని ఇది ఫ్రంట్ పార్ట్ కనుక ఏ సైజు వరకైనా బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచ్ లోతు ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ముడతలు రాకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ ఇటు సైడ్ అయితే తగ్గియాలి. చూడండి 2 ఇంచెస్ ఇటు ఏ సైజు వరకైనా ఈ విధంగానే. నెక్స్ట్ 2 ఇంచెస్ ఇటు వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 1 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఏ సైజు వారికైనా ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ కింద పెద్ద సైజు వరకు అయితే 1 ఇంచు కిందికి, చిన్న సైజు వరకు అయితే 1/2 ఇంచు. ఇది చిన్న సైజు కనుక నేనైతే కిందికి డౌన్ అయితే 1/2 ఇంచు కిందికి తీసుకుంటున్నా. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. నేను ఇక్కడ నుంచి 2.5 అయితే తీసుకుని ఏ సైజు వరకు అయినా 2.5 తీసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే తీసుకున్నాను 1/2 ఇంచు కిందికి. అదే పెద్ద సైజుకి అయితే 1 ఇంచు, చిన్న సైజు కనుక ఇది చిన్న సైజు బ్లౌజ్ కనుక 1/2 ఇంచు తీసుకున్నాను. ఇప్పుడు డాట్ వెడల్పు ఎంత తీసుకోవాలని చూద్దాం. చిన్న సైజు బ్లౌజ్కి వచ్చేసి 2.5 ఇంచులు, పెద్ద సైజు బ్లౌజ్కి వచ్చేసి 2.75 తీసుకోవాలి. ఇది వచ్చేసి 2 చిన్న సైజు కనుక నేనైతే 2.5 తీసుకున్నా. ఇక్కడ 2.5 నుంచి ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి 2.5 తీసుకున్నా. అదే పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 2.75 తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా ఇక్కడికి ఈ విధంగా ఈ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచు తీసుకున్నాక ఇక్కడికైతే ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఇక్కడికైతే లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ మిడిల్ పాయింట్ వచ్చి ఏ విధంగా తీసుకోవాలంటే 2.5 ఇంచులు తీసుకున్నాం కనుక 2.5 ఇంచుల్లో సగం ఈ విధంగా 1.5 పడికి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం నెక్ ఏ విధంగా తీసుకోవాలని చూద్దాం. ఇదైతే మనం ఆది బ్లౌజ్తో తీసుకోవాలి. లేకపోతే చిన్న సైజు పెద్ద సైజు అనే దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్తో తీసుకుంటున్నాను. చూడండి నెక్ వచ్చి 6.5 అంటే మనం 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. నేనైతే 7 తీసుకుంటున్నాను. చూడండి 7 ఇక్కడ నుంచి 2.5 కింద, పైన 2 కనుక కింద 2.5. బ్యాక్ ఏ విధంగా తీసుకున్నాక ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నుంచి ఇక్కడికైతే లైన్ తీసుకోవాలి. ఇక్కడైతే రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ స్కేల్ ఉంటే ఈ విధంగా అయితే తీసుకోండి. లేకపోతే 1/2 ఇంచు 3/4 ఇంచు అయితే ఇలా తీసుకోండి. చూడండి 3/4 ఇంచు ఈ విధంగా తీసుకోండి. స్కేల్ లేకపోతే ఒక మార్క్ తీసుకొని ఇలా డ్రా చేసుకోండి. మనకు ఉక్సు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తున్నాక 1/2 ఇంచు అయితే ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. 1/2 ఇంచు ఎక్స్ట్రా చూడండి ఈ విధంగా క్రాస్ ఈ విధంగా అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకు ఉక్సు కాజా పట్టి మధ్యలో స్పేస్ రాకుండా కరెక్ట్ రావడానికి మనం ఈ చివరిని అయితే ఏ సైజు వరకైనా చిన్న సైజు బ్లౌజ్కి వచ్చి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్కి వచ్చి అయితే 1.5, చిన్న సైజు అయితే 1. ఇదైతే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1 తీసుకున్నా. ఇక్కడ నుంచి ఈ చివరికి అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగానైతే ఇక్కడ నుంచి పైకి ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఈ చివరికి ఇదైతే ఈ విధంగా గీసుకోవాలి. ఇక్కడ చివరి వరకు కలుపుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి మిడిల్లో ఏ సైజు వరకైనా 3.75 దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి.
ఏ సైజ్ వరకైనా ఈ విధంగా. పొడుగు వచ్చి ఇక్కడ నుంచి హాఫ్ క్రిందికి తీసుకున్నాం కదా, 2.5 డాట్ వెడల్పు అయితే తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఈ విధంగానైతే డాట్ వెడల్పు 2.5 తీసుకున్నాం. పొడవు వచ్చి 2.5 తీసుకున్నాం. ఇది కరెక్ట్ ఎక్కడి నుండి అనేది 3.25 తీసుకోవాలి ఏ సైజు వరకైనా. ఈ విధంగా ఈ సైడ్ డాట్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి క్రాస్గా ఈ మూల మీద ఇవి రెండు కరెక్ట్గా వచ్చేలా ఎడ్జెస్ అనేది సమానంగా ఎక్కడ ఉంటాయో అక్కడికైతే ఫోల్డ్ చేయాలి. సమానంగా ఈ ఎడ్జెస్ చూడండి సమానంగా ఉండాలి. ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి, ఇక్కడికి ఈ విధంగా ఒక మార్క్ గీయాలి. ఈ డిస్టెన్స్ ఎంత అనేది చెప్తా చూడండి. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులు దగ్గరికి ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి ఈ రెండు ఎంత ఎంత డిస్టెన్స్ ఉంది, 4 ఉంది. 4కి మిడిల్లో 2 దగ్గర డాట్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ డాట్ పొడుగు వచ్చి 2.5 తీసుకోవాలి. దీనికి ఎంత వెడల్పు ఉందనేది చూసుకోవాలి. 1.30 ఉంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడికి కూడా 1.30 ఉండాలి. ఈ విధంగా కరెక్ట్ ఇక్కడికి ఉంది 1.30. ఈ విధంగా అయితే డాట్స్ తీసుకోవాలి. చిన్నగా 1/2 ఇంచు ఇలా మార్జిన్ తోటి ఇలా తీసుకోవాలి. 1/2 ఇంచు ఈ విధంగా అనేది డాట్స్ తీసుకోవాలి. మార్కర్లతో మార్క్ చేసుకుంటే కిందనైతే రఫ్ పడిపోతుంది. నెక్స్ట్ షేప్ పట్టీలు ఏ విధంగా తీసుకోవాలని బ్యాక్ సైడ్ వేయడానికి మనకైతే ఒక మార్జిన్ మందం అయితే ఈ విధంగా తీసుకున్నాం. బ్యాక్ సైడ్ పట్టీ కింద వేయడానికి ఇదైతే ఒక స్కేల్ మందంతో అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వేయడానికి ఇదైతే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలని ఇప్పుడు చూద్దాం. ఇవి 2 ఫోల్డింగ్లు ఈ విధంగా వేసి బ్యాక్ పార్ట్ను ఈ విధంగా చూడండి, బ్యాక్ పార్ట్ను ఈ విధంగా తీసుకొని ఇది ఎంత పొడవు ఉందో దానికి ఒక 1/2 ఇంచు తక్కువ, 1/2 ఇంచు తక్కువ తీసుకోండి. అంతే, ఒక మార్క్ చేసుకోండి. 1/2 ఇంచు తక్కువతోటి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడికి ఈ చివరి వచ్చి 3.5 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకొని ఇలానైతే లైన్ డ్రా చేయండి. ఈ చివరి వచ్చేసి 3, ఇటు 3 ఏ సైజ్ వరకైనా ఈ విధంగానే షేప్ పట్టీలు వచ్చి తీసుకునేది. ఇటు సైడ్ అయితే 3.5. ఈ 3.5 సైడ్ తీసుకున్న సైడ్ చిన్న సైజ్ బ్లౌజ్లకు వచ్చేసి 3.30 తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్లకు వచ్చి అయితే 4 తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కనుక నేనైతే 3.30 కాడికి ఇలా ఒక మార్క్ అయితే తీసుకుంటున్నా. 3.30 చూడండి. పెద్ద సైజ్కి అయితే 4 తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి పైకి స్ట్రైట్గా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకైనా 2.5. చూడండి, ఈ డాట్కు మనము ఈ విధంగా క్రాస్గానైతే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకైనా షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, నెక్కులు ఒక సైడ్ వచ్చేలాగా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని భుజాలు జారకుండా ఉండడానికి నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు క్రాస్ కట్ చేసుకోవాలి. ఇవి సమానంగా పెట్టుకొని భుజాలు జారకుండా ఒక 1/2 ఇంచు నెక్ సైడ్ ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి నడుము దగ్గర కూడా పట్టేసినట్టు ఉండకుండా ఉండడానికి మనమైతే నడుమును ఇక్కడ మనం 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్కి అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నడుము దగ్గర పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది, టైట్గా ఉండకుండా, హెచ్చు తగ్గులు రాకుండా మనకు ఈ సైడ్ జాయింట్లప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్
30 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తోటి అనేది నేనైతే క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటాను. ఏ సైజ్ వరకైనా ఏ విధంగా కట్ చేసుకోవాలని కూడా చూపించాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.